హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 22. ఇది చేసేది ఎవరి కోసం? 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ఈరోజు క్వశ్చన్ చూశారంటే, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 12 అండ్ ఫైండ్ ది జీరోస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పాలినామియల్ ఉంది కదా, ఇది మార్చి అడగచ్చు. ఖచ్చితంగా గ్రాఫ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉండేవి. ఓకేనా? సో 8 మార్క్స్కి వస్తుంది. ఇది మీరు ఎంత నీట్గా నేర్చుకుంటే అంత బాగుంటుంది. నేను బోర్డు మీదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రాఫ్ షీట్లో గీయకుండా బోర్డులోనే గీస్తే కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? given polynomial p of x is equal to x² minus x minus 12. దీన్ని డైరెక్ట్గా టేబుల్ వేసుకునేసి చేసేయచ్చు, లేదు ముందు జీరోస్ కనుక్కొని కూడా చేయొచ్చు. అయితే జీరోస్ కనుక్కొని చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్లో మార్కులు పడుతుంది, లేదంటే తక్కువ పడేదానికి ఛాన్స్, అది కూడా 1 మార్క్ తగ్గిస్తాడు. సో మనం కావాలంటే ఇది చేయొచ్చు. ఇది లేకుండా ఎలా చేయాలో, రఫ్ వర్క్గా ఎలా చేయాలో నేను చెప్తాను. రఫ్ వర్క్గా చేయొచ్చు, ఇది అంత మ్యాటర్. డైరెక్ట్ టేబుల్ వేసుకునేయచ్చు. అది అలా చూడండి, ఇక్కడ ఉండే నెంబర్స్ తీసుకుంటాం. x² ముందు ఏముంది? 1. x ముందర -1, లాస్ట్లో -2. ఇది ఆర్డర్లో రాసుకొని మధ్యలో ఉండేది రౌండ్ చేసుకోండి. మిగిలిన 2 మల్టిప్లికేషన్. 1 × -12 ఎంత వస్తుంది? -12. 12 వచ్చే టేబుల్స్ 1 12 2 6 3 4. ఇప్పుడు మనం యాడ్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, రౌండ్ చేసిన 1 అనే నెంబర్ రావాలి. ఫస్ట్ ఈ 2 అన్నీ చెక్ చేసుకుంటాం. ఎక్కడ సాటిస్ఫై చేస్తే దాన్ని తీసుకోవాలి. దీన్ని సాటిస్ఫై చేస్తుంది. 3 and 4 సబ్ట్రాక్షన్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ సింబల్స్ ఉండాలి. అంటే దీని సింబల్ ఎత్తుకునేది బిగ్గెస్ట్ నెంబర్కి, ఆపోజిట్ సింబల్ స్మాలెస్ట్ దానికి చేస్తాం. ఇప్పుడు చెప్పబోయే పాయింటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా కనుక్కున్నాక మీరు వాటి సింబల్స్ మార్చాలి. ఈ గ్రాఫ్ లెక్కకు మాత్రమే ఇలా చేయాలి, ఇంకా దేనికి చేయకూడదు. వీటి సింబల్స్ మారిస్తే ఏమవుద్ది? ఇది +3 కాస్త -3 అవుతుంది, ఇది -4 కాస్త +4 అవుతుంది. ఇప్పుడు వీటి మధ్యలో ఉండే నెంబర్స్ రాయాలి. -3 తర్వాత -2 -1 0 1 2 3 ఇలా రాసిన తర్వాత దీనికి ఈ సైడ్ ఒక నెంబరు, దానికి ఆ సైడ్ ఒక నెంబరు, +5 ఒక పక్క, ఇది -4. ఇలా రాసుకుంటే చాలు. ఇది రఫ్ వర్క్ అనమాట. ఇది ఎగ్జామ్లో కనిపించకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్పే టేబుల్ ఖచ్చితంగా కనిపించాలి. ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి? ఇక్కడ దాకా మనం రెగ్యులర్గా చేసేటట్టు చేసి ఇక్కడ సింబల్స్ గుర్తుగా మార్చాలి. చూడండి, +3 ఉంటే -3 రాశా, -4 ఉంటే +4 రాశా. తర్వాత వాటి మిడిల్లో ఉండేది రాసేసి నెంబర్స్, దీనికి లెఫ్ట్ సైడ్ ఒకటి, ఇంకో నెంబర్కి రైట్ సైడ్ ఒకటి తీసుకుంటే చాలు. ఇది ఓన్లీ గ్రాఫ్ లెక్కలకు మాత్రమే చేయాలి, అన్ని లెక్కలకు కాదు. ఓకేనా? ఇప్పుడు టేబుల్ రెడీ చేస్తాం. టేబుల్ ఎలా చూడండి, ఫస్ట్ ఏమి? x, పాలినామియల్ x గురించి చేస్తాం కాబట్టి x. తర్వాత ఇక్కడ ఈక్వేషన్లో ఏమి ఇచ్చాడు? x². తర్వాత ఏమి ఇచ్చాడు? -x. తర్వాత -12. తర్వాత y, x, y. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది క్వశ్చన్ని బట్టి మారిపోద్ది. ఈ 3 మారుతుంది క్వశ్చన్ని బట్టి, మిగతా అంతా మారదు. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ రాసిన ఆర్డర్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ రాసేస్తాం. ఫస్ట్ -4 -3 -2 -1 0 1 2 3 4 5 రాసేసి నేను బాక్స్ వేస్తాను. ఉండండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 4² -4² అంటే 16, -3² అంటే 9, -2² అంటే 4, -1² అంటే 1,
0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఈ ఎక్స్ ఉంది, ముందర ఏముంది మైనస్ ఉంది, అంటే ఇక్కడ ఉండే సింబల్ కాకుండా వేరే సింబల్ ఉంది. ఇది లెక్కను బట్టి మనం ఆలోచించుకోవాలి. వేరే సింబల్ మార్చేసి ఉన్నారు కాబట్టి మనం కూడా ఇక్కడ ఉండే సింబల్ వేయకుండా మార్చి కింద సింబల్ వేస్తాం. ఇక్కడ ఏముంది +4 మారిస్తే ఏమవుద్ది, ఎందుకు అంటే చూడండి మైనస్ ఇంటూ మైనస్ +4 అదనమాట మల్టిప్లికేషన్. ఇక్కడ సింబల్తో మల్టిప్లికేషన్ జరుగుతుంది. మైనస్ ఇంటూ -3, మైనస్ ఇంటూ 2, 2, మైనస్ ఇంటూ -1, 1. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ సింబల్ మార్చి చేసేయడం. చూడండి సింబల్ మార్చిన, జీరోకి మాత్రం ఎప్పుడు సింబల్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉండే సింబల్ని మార్చేస్తాం. ఏమవుతుంది -1, -2, -3, -4, -5. ఇప్పుడు ఇది ఒకసారి చెక్ చేసుకోండి సింబల్ మల్టిప్లికేషను. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది చూడు. ఇప్పుడు ఇక్కడ ఏముంది -2, అదే వస్తుంది అన్నిటికీ -2. ఇప్పుడు ఇంపార్టెంట్, ఇప్పుడు ఫస్ట్ వదిలేసి ఈ 3 లైన్ వేసుకున్న చోటు ఈ 3 అడిషన్ చేయాలి. ఇందులో ఈ 2 చూసారంటే సేమ్ సింబల్. ఎంత వస్తుంది 16 + 4 అంటే 20, 20 - 12, 20 - 12 ఎంత 8. సింబల్ ప్లస్, ఎందుకు ఈ రెండుకి పెద్దది కాబట్టి ప్లస్, దీనికి ప్లస్. ఇప్పుడు ఈ 2 ఎంత 12, 12 - 12 0. ఇప్పుడు ఈ 2 ఎంత 4, 2 అంటే 6, 12లో 6 పోతే 6, 12 పెద్దది కాబట్టి -12, -6 వస్తుంది. సో 1 + 1 2, 12లో 2 పోతే 10, 12 పెద్దది కాబట్టి మైనస్. ఇప్పుడు ఈ 2 జీరోసే కాబట్టి ఏమీ ఉండదు -2. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ -1 + 1 0 అయిపోయింది, సో -12. నెక్స్ట్ -4, ఈ 2 చూడండి సేమ్ సింబల్ అడిషన్ చేస్తే -14, 4 పోతే -10. ఈ 2 అంతా -15, 9 పోతే -6. తర్వాత ఈ 2 16, -16 వస్తుంది, పైన 16 0. ఇప్పుడు ఈ 2 అంటే -17, 25లో 17 పోతే 8. ఇక్కడ నేను చెప్పిన ప్రకారం ఈ మెథడ్లో యూస్ చేస్తే మీకు వచ్చే లాభం ఏంటో తెలుసా, తప్పు రైట్ మనమే తెలుస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఏంటి 8, ఎండింగ్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది చూడండి. 0 ఎండింగ్లో ఉంది, 6 -6, 10 -10, -12 -2 చూసారా, ఇలా తెలుస్తుంది. కొన్ని లెక్కలకు మాత్రం మధ్యలో ఒక సింగిల్ నెంబర్ మిగిలిపోతుంది. అలా మిగిలిన పలాలా, ఇలా 2 వేసి నెంబర్లు ఉన్న పలాలు, ఒక్క నెంబరే మధ్యలో నెంబర్ మిగులుతుంది. ఓకేనా. ఇప్పుడు కింద లాస్ట్ చూడండి పాయింట్స్, స్టార్టింగ్ ఏముంది -4, కింద 8, పైన -3, కింద 0, పైన -2, కింద -6 ఇలా వేసుకుంటాం. పైన -1, కింద -10, పైన -0, కింద -12, పైన 1, కింద -12, పైన 2, కింద -10, పైన 3, కింద -6, పైన 4, కింద 0, పైన 5, కింద 8. చూడండి సింపుల్గా ఇలా నేర్చుకునేయచ్చు. ఇప్పుడు స్క్వేర్ రాయర్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఇది ఆన్సర్ షీట్లో ఇప్పుడు రాయబోయే స్కేల్ కానీ గ్రాఫ్ కానీ గ్రాఫ్ పేపర్లో ఉండాలి. ఓకేనా. ఫస్ట్ ఇది రఫ్ చేసేస్తాను, ఇది అవసరం లేదు. మనం ఎగ్జామ్లో కూడా ఇదంతా ఈ రఫ్ వర్క్ అవసరం లేదు, ఒక పేపర్లో లాస్ట్లో రాసుకుంటే సరిపోతుంది. మనం వాళ్ళకు చూపించాల్సిన పని ఉండదు ఈ రఫ్ వర్క్, కానీ ఈ టేబుల్ ఖచ్చితంగా ఉండాలి. అందువల్ల ఇది పెన్సిల్తో చేసుకోండి ఈ రఫ్ వర్క్ ఎప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కేర్ రాయాలి. స్కేర్ ఫస్ట్ x యాక్సిస్, నెక్స్ట్ y యాక్సిస్ 1 సెంటీమీటర్, ఇక్కడ కూడా 1 సెంటీమీటర్. యూనిట్స్ని డిసైడ్ చేయాలి. అది ఎలా డిసైడ్ చేస్తాం చూడండి. x ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బిగ్గెస్ట్ వాల్యూ ఎంత ఉంది 5 ఉంది, 5 ఉంది. బిలో 10 ఉంటే 1 యూనిట్ తీసుకోండి. ఇక్కడ రాస్తాను చూడండి, బిలో 10 ఉంటే 1 యూనిట్,
బిలో 20 ఉంటే 2 యూనిట్స్, బిలో 50 ఉంటే 5 యూనిట్స్, బిలో 100 ఉంటే 10 యూనిట్స్. ఈ బిలో దేంది హైయెస్ట్ వాల్యూ ఇవి ఉన్నాయనుకోండి, యూనిట్స్ ఇవి తీసుకోండి, మీకు గ్రాఫ్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకి హైయెస్ట్ ఎంత ఉంది 5 అంటే బిలో 10 కాబట్టి యూనిట్ వాల్యూ 1. ఇక చూడండి హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, నెగిటివ్ అయినా పర్వాలా పాజిటివ్ అయినా పర్వాలా, ఎంత ఉంది 12 ఉంది, అంటే దాదాపు 10 దగ్గరే కదా, అయినా సరే 2 తీసుకోండి, ఎందుకంటే గ్రాఫ్ చిన్నదిగా నీట్గా వస్తుంది. 12 ఉంది కదా అని 1 తీసుకున్నారా పెద్దది అయిపోతుంది, గ్రాఫ్ పేపర్ సాలకపోతే ఇబ్బంది మనకి. సో 1 యూనిట్. ఇప్పుడు చూడండి ఇది మీకు రఫ్గా నేను గీసేది, ఇది గ్రాఫ్ పేపర్ అనుకోండి. ఈ స్కేల్ ఎక్కడ రాయాలో తెలుసా, ఈ రైట్ సైడ్ టాప్లో రాయాలి. ఇప్పుడు గ్రాఫ్ గీసే ముందు కరెక్ట్గా సెంటర్లో ప్లస్ పెట్టేయాలి, ఇలా సెంటర్లోనే గీయాలి. ఈ పాలినామియస్కి అంతా ఇక్కడ 0. ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్. ఇప్పుడు మనం చెప్పింది ఏమి, ఇది 2 యూనిట్స్ మనం తీసుకోవాల్సింది. చూడండి మర్చిపోయి 1 యూనిట్ అంటే లెక్క మొత్తం తప్పిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఇది మనకు గ్యారంటీగా మార్క్స్ వచ్చే ప్రాబ్లం, ఇలాంటి వాటిల్లో తప్పు చేయకూడదు. ఎక్స్ యాక్సిస్ ఎంత 1 యూనిట్ కాబట్టి 0కి 1 యాడ్ చేస్తాం. 1 2 3 4 5 ఇక్కడ ఉండే అంతవరకు తీసుకుంటే చాలు. లెఫ్ట్ సైడ్ -1 -2 -3 -4. నెక్స్ట్ 2 కదా అన్నాం, సో ఫస్ట్ పైకి 2 అంటే 2 కాబట్టి మళ్ళీ 2 యాడ్ చేస్తే 4 6 8 10 12. చూడండి సింపుల్గా బాగా వచ్చింది. అదే 1 యూనిట్ చూసుకొని ఉంటే నాకు బోర్డే సరిపోయి ఉంటుంది, మీకు పేపర్కి చాలా ఇబ్బంది పడి ఉంటారు. సో ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ ఎప్పుడు ఈ పక్క తీసుకోకుండా ఈ పక్క తీసుకోండి. -2 -4 -6 -8 -10 -12. ఎందుకు ఈ పక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -14 అనుకున్నాను, ఈ గీత ఉందో ఇక్కడ ఉందో మైనస్ తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం, నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ ఉంది అని తెలుసుకోదు. చాలామంది తెలియని వాళ్ళు తొందరలో మిస్టేక్ చేస్తారు. అదే ఈ పక్కన ఉందనుకోండి నెగిటివ్ వాల్యూ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చూడండి పాయింట్లు ఎలా గుర్తుపట్టారు. ఫస్ట్ది -4 8 కదా, ఫస్ట్ ఎక్స్లో చూడండి -4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో 8 ఇక్కడ నుంచి ఎలా, 8 అంటే పైకి వెళ్ళాలి, 8 ఎక్కడ ఉంటుంది, ఇదిగోండి ఇరిగా. నెక్స్ట్ -3 -3, ముందు ఎక్స్ యాక్సిస్ ఇదిగోండి 3 ఇక్కడ ఉంది కదా, 0 దీనిలో ఎక్కడుంది, ఇక్కడే ఉంది, సో ఇదే పాయింట్. నెక్స్ట్ -2 -6 ఇక్కడ ఉంది, -6 అంటే కిందకి రావాలి, కిందకి పోవాలా పైకి పోవాలా డిసైడ్ అవ్వాలి. ఇట్లా చూడకూడదు, ఇట్లా పెట్టుకునేయాలి, ఏ నెంబర్ ఆ నెంబర్ పైకన్నా వెళ్ళాలి కిందకన్నా రావాలి. నెక్స్ట్ -1 -10 -1 10 ఎక్కడ, ఇక్కడ. నెక్స్ట్ 0కి -2 ఇదండి. నెక్స్ట్ 1కి -2 ఇక్కడ 1 ఉంది, -12 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2కి -10 2 ఇక్కడ ఉంది, 10 అంటే కింద. చూడండి నీట్గా ఇక్కడే తెలుస్తుంది, ఈ షేప్ వస్తుంది. 3కి -6 3కి -6 4కి 0. నెక్స్ట్ 5కి 8 పైకి. ఇలా చేత్తో నీట్గా గీయాలి, కుదిరితే స్కేల్తో కూడా గీయచ్చు. యూ షేప్ కరెక్ట్గా నీట్గా రావచ్చు. చూడండి ఇక చూడండి యూ నీట్గా వచ్చింది. ఇంత నీట్గా యూ రావాలంటే ఇంతకుముందు నేను చెప్పిన రఫ్ వర్క్ ప్రకారం చేస్తే ఇలా యూ కూడా కరెక్ట్గా వస్తుంది. లేదనుకోండి కొన్ని డయాగ్రామ్స్కి ఇలా వస్తుంది, కొన్నిటికి ఇలా వస్తుంది, కొంచెం వంక టింకలుగా వస్తుంది. ఈ లైన్ ఒక్కొక్కసారి టచ్ చేయదు, అది కూడా ఇబ్బంది. టచ్ చేయకపోతే ఎందుకు ఇబ్బంది చూడండి, క్వశ్చన్లో మనకి ఫైండ్ జీరోస్ అని ఇచ్చారు. ఆ జీరోస్ తెలియాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ టచ్ చేసి చూపించాలి. ఇక్కడ ఎక్కడ టచ్ చేసింది,
-3 దగ్గర ఇక్కడ 4 అవే జీరోస్ అనమాట. కింద రాసేయాలి. సో దేర్ఫోర్ ఎక్కడ రాస్తామంటే ఈ టేబుల్ కింద రాయాలి. దేర్ఫోర్ జీరోస్ ఆర్ -3 అండ్ 4. ఇది చూడండి గ్రాఫ్ లెక్క చాలా సింపుల్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇది ఖచ్చితంగా వచ్చే మోడల్ అనమాట. సో ఈ విధంగా మీకు డైలీ ఒక్క క్వశ్చను, ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఒకటి ఇస్తాను. ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. డా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ p(x) = x² + 3x - 4 అండ్ ఫైండ్ ద జీరోస్. ఇదే పద్ధతిలో ట్రై చేయండి. ఈ విధంగా మీకు డైలీ ఒక ప్రాబ్లం, ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం మీకు నేను అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. వీడియో పెట్టానంటే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ వీడియోని మీరు చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మిస్ అయిపోతారు. అందుకోసం నేను అడిగేది. ఓకేనా? తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.